శ్రీ మహాభాగవతము. మనువులు ఇలా మనవి చేశారు. దేవా, వర్ణాశ్రమ ధర్మాలు ఈ దానవుని వల్ల ధ్వంసమైనాయి. ఆ దుష్టుని సంహరించి ధర్మ సంస్థాపన చేశావు. నిన్ను ఏమని నుతించగలము? నిన్ను ఆరాధించడమే మాకు జీవనాధారం ప్రభు. ప్రజాపతులు ఇలా ప్రణామం చేశారు. ప్రభు పరంధామ, ప్రజాసృష్టి చేయడం కోసం మమ్ములను సృష్టించావు. కాని ఈ రాక్షసుని ఆజ్ఞ వల్ల ప్రజా సృష్టి మానివేయవలసి వచ్చింది. మా వ్యవస్థకు దురవస్థ ఏర్పడింది. నేడు ఈ దుర్మతి గుండెలు చీల్చి చంపావు. ఇహ సంకోచం లేకుండా ప్రజా సృష్టి చేస్తుంటాము. లోక కళ్యాణకారక నమోస్తు. గంధర్వులు ఇలా గానం చేశారు. స్వామి, మేము రాత్రింబవళ్ళు ఈ రాక్షసుని దగ్గర నాట్యం చేసేవాళ్ళం, గానం చేసేవాళ్ళం. అయినా మమ్మల్ని ఎంతో హీనంగా చూసి బాధించేవాడు ఈ దుర్మార్గుడు. మమ్మల్ని ఏనాడూ దయతో చూసేవాడే కాదు. అటువంటి మదాంధుడు నీ వల్ల యమపురికి పంపబడ్డాడు. లోకల్లో మహాపాతకి మంగళం కలుగుతుందా మహాత్మా? చారణులు ఇలా స్తుతించారు. జగదీశ్వర, ప్రజాహృదయ కంటకుడు, మహేంద్రునికి బద్ధశత్రువు అయిన ఈ నిశాచరుడు నేడు నీ వల్ల నిర్జింపబడ్డాడు. మా కష్టాలు గట్టెక్కాయి. ఇక సంసార బంధ విముక్తిని ప్రసాదించే నీ పాదపద్మాలను ఆశ్రయించి బ్రతుకుతాము. యక్షులు ఇలా విన్నవించారు. జగన్నివాస, ఓ శ్రీనివాస, మేము నీ సేవకులం. అవమానాల నుంచి విముక్తి పొందాం. ఈ అసురుడు పాపం అనుకోకుండా మా భుజాల మీద ఎక్కి అన్ని దిక్కులు తిరిగేవాడు. వీణ్ణి వధించి మా కష్టాలు కడతీర్చావు. 24 తత్వాలను ప్రవర్తింపజేసే మహానుభావ, నమస్సులయ్యా నీకు. కింపురుషులు ఇలా కీర్తించారు. పురుషోత్తమ పరంధామ, మేము కింపురుషులం, అల్పులం. నీ మహాత్మ్యం కీర్తించడానికి మేము తగుదుమా దేవా? శిష్ట శిక్షకుడైన దుష్టుని శిక్షించావు కనుక జగమంతా సజీవమైంది. వైతాళికులు ఇలా స్తుతించారు. దేవవరేణ్య, ఆర్తశరణ్య, ముల్లోకాలకు శత్రువైన హిరణ్యకశిపుడు అస్తమించాడు. ఇక యజ్ఞశాలలో, సభావేదికలలో నీ వీరగాథలు, యశోగీతాలు గానం చేస్తాం. నిర్భయంగా మా కర్తవ్యం నిర్వహిస్తాం. కిన్నరులు ఇలా విన్నవించారు. శ్రీహరి, ఈ రాక్షసుడు ధర్మం తెలియని మూర్ఖుడు. మా చేత హీనమైన కార్యాలు చేయిస్తూ ఉండేవాడు. ఇటువంటి కలుషాత్ముణ్ణి, దుర్మార్గుణ్ణి సంహరించావు. ఇక సుఖజీవనులమైన మేము నిన్ను భక్తితో భజిస్తాము. విష్ణు సేవకులు ఇలా వినుతించారు. రమేశ్వర, ఘోరమైన విప్రశాపం చేత క్రూర దానవుడై జన్మించిన ఈ హిరణ్యకశిపుని ఇప్పుడు చంపి వీనికి కీడు కాదు మేలే చేశావు. ఘోరాతి ఘోరాలు చేసిన వాడు నేడు నీ చేతిలో మరణించి నీ సాన్నిధ్యం పొందాడు. స్వామి, భక్తితో కంటే శత్రుత్వంతోనే వేగంగా నిన్ను చేరవచ్చు అని అనుకుంటున్నాము. అద్భుతమైన నీ నరసింహ స్వరూపం చూసి మేము తరించిపోయాము ప్రభు. అందరికీ ఆపదలు తొలగి ఆనందం లభించింది. ఈ విధంగా బ్రహ్మ, మహేశ్వరుడు, మహేంద్రుడు, సిద్ధులు, సాధ్యులు మున్నగు దేవతా ప్రముఖులు నరసింహదేవుని ప్రసన్నం చేసుకోవడానికి పరిపరి విధాల ప్రార్థించారు. అయినా ఆయన ఉగ్రస్వరూపం శాంతించలేదు, ప్రసన్నంగా లేదు. నరసింహస్వామి రోషభీషణాకారం చూసి ఆయనను సమీపించడానికే భయపడి దేవతలంతా లక్ష్మీదేవిని ఆహ్వానించి ఇలా విన్నవించారు. హరికిం పట్టపు దేవివి, హరి సేవా నిపుణమతివి, హరిగతివి, సదా హరిరతివి, నీవుసని నరహరి రోషముడింపవమ్మ హరివర మధ్య. లోకజనని ఇందిరాదేవి, ఈ ఆపదను తప్పించి నీవే మమ్మలను రక్షించాలి. శ్రీహరికి పట్టపురాణివి, హరిప్రియవు, పతిసేవా విధానం ఎరిగిన సతీమ తల్లివి, మా కోరికలు తీర్చు కల్పవల్లివి. మా సింహేంద్ర మధ్య నరసింహస్వామిని శాంతపరచు తల్లి అని అభ్యర్థించగా విని సమ్మతించి ఆదిలక్ష్మి అత్యంత ఆసక్తితో నరసింహస్వామి సన్నిధికి వెళ్లి చూసింది. నరసింహస్వామి వదనం ప్రళయకాల భానుబింబంలాగా ఉన్నది, కాని ప్రసన్న చంద్రబింబంలాగా లేదు. ఆయన చూపులు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి, కాని అనుగ్రహమును అందించున్నట్లుగా లేవు. స్వామి రూపం వీర రౌద్ర అద్భుత రసావేశంతో నిండి ఉంది గాని అపార కృపారస స్ఫూర్తిగా లేదు.
ఆయన దంష్టలు భయంకరమైన ప్రభలు వెలిగెక్కుతున్నాయి గాని చిరునవ్వులు చిందిస్తూ పద్మకాంతులు ప్రసరించడం లేదు. అది కఠిన కర్కశ నరసింహ విగ్రహం తప్ప కామినీమణులు సులభంగా ప్రసన్నం చేసుకునే కమనీయ విగ్రహం కాదు. ఈ రూపం నేను ఎప్పుడూ విన్నది కాదు, కన్నది కాదు. ఇంత భీషణాకారం ప్రభువు ఎలా ధరించాడు అని ఆశ్చర్యపోయింది శ్రీలక్ష్మి. ఇందువదన అయిన ఇందిరాదేవి చిరునవ్వుతో శ్రీహరిని పలకరిద్దాం అనుకుంటుంది. పలకరిస్తే మండిపడతాడేమో, అడిగిన దానికి బదులు పలకడేమో అని సందేహిస్తుంది. మనస్సులో ఒకవైపు చనువు, మరొక వైపు భయము కలుగుతుండగా సంకోచంతో నిలబడిపోయింది. హరిప్రియ ఇలా నరసింహదేవుని రూపం చూసి సందేహించి స్వామి శాంతించిన తరువాతనే సమీపిస్తాను అని అనుకున్నది. ఆమె మనోభావం గ్రహించాడు బ్రహ్మ. ఇక ఆ దేవుని కోపం తగ్గించడం ఎవరికీ సాధ్యం కాదని, ఇందుకు ప్రహ్లాదుడే సమర్థుడని తలచి వానిని పిలిచి ఇలా అన్నాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.